ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరిట ప్రేమతో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క అంశము ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్. చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రతి విశ్వాసి జీవితంలో, ప్రతి దేవుని బిడ్డలో ఉండవలసిన ప్రార్థన అనేటటువంటిది నేను కలిగి ఉండాలి. ప్రార్థన ద్వారానే ప్రతి విధమైన ఉపద్రవము నుండి, ప్రతి విధమైన సవాలు నుండి మనము విజయవంతపు బాటలో ముందుకు సాగాలంటే మనకుండేటటువంటి ఒకే ఒక ఆయుధము ప్రార్థన అనేటటువంటి ఆయుధము. యోనా గ్రంథం 2వ అధ్యాయములో మనం ఆలోచన చేస్తే, ఈ అధ్యాయములో ఉండే మొత్తం 10 వచనాలలో యోనా తన స్థితిని, తన పరిస్థితిని ప్రార్థన ద్వారా దేవునికి విన్నవించుకుంటాడు. ఎలా ఆయన ప్రారంభం చేశాడంటే, 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆయన ఏ స్థితిలో ఉన్నాడు అని దేవుని దగ్గర మొరపెడుతున్నాడంటే, 2వ వచనంలో, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. చూడండి, యోనా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి. ఆ యొక్క గొప్ప మత్స్యము యొక్క కడుపులో ఉపద్రవములో ఉన్నట్టు యోనాకు అర్థమైపోయింది. పాతాళ గర్భములో ఉన్నట్టు యోనాకు అర్థమైపోయింది. ఆ పాతాళ గర్భములో నుండి కేకలు వేస్తూ ఉన్నాడు. ఆ కేకలను దేవుడు అంగీకరించినట్టు ఆయన చెప్తూ ఉన్నాడు. 3వ వచనం, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములు, నీ కరుళ్ళును నన్ను కప్పియున్నవి అంటూ ఉన్నాడు. అగాధ సముద్రములో పడవేసి ఉన్నా, నీ తరంగములు, కరుళ్ళును నన్ను కప్పియున్నవి కదండి. ఆ యొక్క నారపీచు ఆ గర్భములో ఉండి ఆయన స్థితిని మరి దేవునికి మొరపెడుతూ ఉన్నాడండి కదండి. ఒకవేళ ఈ లోకంలో నీకు నాకు ఇటువంటి సమస్య లేక సందర్భం రాకపోవచ్చు, కానీ ఇంతకంటే ఇంకా కఠినమైన సవాళ్ళు కొన్ని సందర్భాలలో ఈ లోకంలో నేను ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా యోనా దేవునికి మొరపెట్టాడో ఆ విధంగా నేను కూడాను దేవునికి మొరపెట్టేటటువంటి వారిమై ఉండాలి. 7వ వచనములో కూడా ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని, నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను కదండి. దేవుని దగ్గరికి యోనా యొక్క ప్రార్థన చేరిందనమాట. పాతాళ గర్భములో నుండి, అగాధములో నుండి, ఉపద్రవములో నుండి విడిపించబడుటకు లేక విమోచన కొరకు లేక విడిపించబడుటకు మరి ఆయన ప్రార్థించినట్టు మనకు అర్థమైపోతూ ఉంది. 10వ వచనములో అంటాడు, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. ఎలా జరిగింది ఈ ప్రక్రియ అంటే, యోనా ప్రార్థన చేయుటను బట్టి, ప్రార్థనలో దేవుణ్ణి మరి స్తుతించాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. 9వ వచనములు అంటాడు, 2:9, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును, నేను మ్రొక్కుకొని నా మ్రొక్కుబలను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థన చేశాడు కదండి. ఇక కంప్లీట్గా ఆ ఉపద్రవములో, ఆ పాతాళ గర్భములో ఇక కంప్లీట్గా ఆయన దేవునిపైన ఆధారపడ్డాడు. దేవునిపైన ఆధారపడి మరి దేవుని సన్నిధిలో మొరపెట్టగా దేవుడు వెంటనే ఆయన ప్రార్థన విని ఆ యొక్క మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చాడు, అతన్ని బయట కక్కివేయమని. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము ప్రార్థన చేశాడు, దావీదు ప్రార్థన చేశాడు, మోసే ప్రార్థన చేశాడు, ఏలియా ప్రార్థన చేశాడు, యెహోషువ ప్రార్థన చేశాడు, శిష్యులు ప్రార్థన చేశారు. మరి నేను ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఆలోచించుకుందాం. ప్రార్థనే మనకు సమస్త విజయానికి మూలం. అలా ఉండినట్లు పరిశుద్ధాత్మదేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 94
805-850-39 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 94-805-850-39. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.